సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. గణేష్ చవితి అనగానే మనందరికీ తెలుసండి, ఇంట్లో పెట్టుకునే గణపతితో పాటు సామూహికంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. మండపాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతాయి. అందరం కూడి చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. అందులో భాగంగా ఈరోజు నేను మా ఫ్లాట్స్లో ఉన్నానండి. మేము కూడా ఇక్కడ కింద గణనాథుని పెట్టుకొని ప్రతిరోజు కొలిచి చక్కగా 7వ రోజు కానీ 9వ రోజు కానీ స్వామివారిని సాగనంపుతాం. అందులో భాగంగా ఈరోజు కుంకుమ పూజ జరుగుతోంది. ఈ పూజని మీ అందరికీ చూపించాలనే ఒక చిన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను. మీరందరూ కూడా చూసి ఆ గణనాథుని కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. మండపాలు సిద్ధం చేసి మావిడాకు పెట్టి రంగురంగు ముగ్గులు వేసి మురిసేలా గణపతి బొమ్మని తెచ్చి పీట మీద పెట్టి పిండి వంటలన్నీ చేసి పిలిచామే. తండ్రి గణపయ్య నువ్వు రవాలి రవాలి, కుడుము ఉండ్రాళ్ళు తిని శుభమని దీవించెల్లయ్యా. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు. ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యై నమః, ఓం విష్ణువక్ష సరస్వతి నమః. ఎక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. ధారయామి పైడిపల్ల గొడ్డు, పైడిపాలగోత్రోద్భవస్య జయప్రకాష్, జయప్రకాశ్ నామధేయస్య జయలక్ష్మి, జయలక్ష్మీ నామధేయస్యాః దీక్షిత. జిషితా నామధేయస్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. रोहन्तसरबीजानानव ब्रह्मादिशो जहि पद्मप्रिय पद्महस्य पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिय विश्वमानुकूले तत्पादमतमसनः स्वां यासा पद्मासनस्था विपुलगणितति पद्मवत्रायदाक्षि गम्भीरवर्तनाभे स्तनभरणमदा सुबृहस्तोत्तरीय लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिः स्नापति हेमकुम्भैः नित्यं साब्दः सा मम सुगृहे सर्वमाङ्गल्ययुक्ताः दीर्घायुष्मान् भव दीर्घसुमङ्गली भव पुत्रपौत्राभिवृद्धिरस्तु मनःसङ्कल्पितकारसिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु वंशंशाभिवृद्धिरस्तु धनकनकवस्तुवाहनायुष्याभिवृद्धिरस्तु. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహన. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరేభ్యః. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. మండపాలు సిద్ధం చేసి మావిడాకు పెట్టి రంగురంగు ముగ్గులు వేసి మురిసేలా గణపతి బొమ్మని తెచ్చి పీట మీద పెట్టి పిండి వంటలన్నీ చేసి పిలిచామే. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇది మనది మహాలక్ష్మి ఎస్టేట్స్ అండి, రాజీవ్ నగర్ రోడ్ నెంబర్ 4లో ఉంది. మాకు ఈ గురుగారు గత 10-12 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతి వినాయక చవితికి వచ్చి మా అందరి చేత సామూహికంగా పూజ చేయించుతూ ఉంటారు. ఈరోజు ఇందులో భాగంగా మనం అంతా కుంకుమ పూజ చేశాము. ఒక్కసారి వినాయక చవితి యొక్క విశిష్టత అంటే ప్రతి పండుగ కూడా మనం మన ఇంట్లో చేసుకుంటాం, కానీ సామూహికంగా చేసుకునే పండుగలో వినాయక చవితి ఒకటి. అంగరంగ వైభవంగా ప్రతి కూడలలో జనమంతా కూడి ఇట్లా అపార్ట్మెంట్స్ ఉన్నట్టంటే అందరం కూడా కిందకు వచ్చి సామూహికంగా చేసుకునే పండుగ కదండి. ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి గురుగారు. వినాయక చవితి అనేటువంటిది విఘ్న గణపతి, తొలి గణపతి. గణపతికి మనం ముందుగా ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా గణపతికి చేసుకుంటాం. గణపతికి చేసుకోవటం వల్ల
మనకు చేసుకునేటువంటి మన ఈ జీవితంలో చేసుకునే ఏ కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నం లేకోకుండా నిర్విఘ్నంగా కొనసాగించే గణపతి కాబట్టి ఆ గణపతికి మనము తొలి పండుగగా మనము గణపతికి అందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటాం. అవునండి. మరి మా దగ్గరికి అంటే గత 10-12 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా మీరే వస్తూ పూజ చేస్తూ ఉంటారు కదా, ప్రతిరోజు ఒక విశేషంగా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా చాలా విశేషంగా ఇక్కడ ఉండేటువంటి ఈ మహాలక్ష్మి ఎస్టేట్స్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సామూహికంగా ఇక్కడ చాలా విశేషంగా చేసుకుంటుంటారు. చాలా భక్తితోటి శ్రద్ధతోటి చేసుకుంటుంటారు. ఇలా చేసుకోవడం వల్ల వీళ్ళకు చాలా మంచి జరుగుతుంది అనేసి వీళ్ళకి విశ్వాసం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని చిన్నలు పెద్దలు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా ఒక సరస్వతి పూజలాగా ఒక రోజు విశేషంగా జరుపుకుంటారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా చాలా సహకరిస్తారు. చాలా భక్తితో శ్రద్ధతో చాలా విశేషంగా జరుపుకుంటుంటారు మన ఇక్కడ. అంటే ప్రజలను ఉద్దేశించి ఏదైనా చెప్పదలుచుకున్నారు, భక్తులను ఉద్దేశించి? ఎందుకంటే పండుగల యొక్క ప్రాశస్త్యం రోజు రోజుకి కాస్త తగ్గుతుందనే అనుకోవాలి. ఇలాంటి పండుగలతోనైనా అంత జనసందోహం అంతా కలిసిమెలిసి ఒక్కసారిగా అంతా కలిసి చేసుకునే పండుగ కాబట్టి మీ మాటల్లో విశేషంగా ముఖ్యంగా ఈ మహాలక్ష్మి ఎస్టేట్స్తో పాటు ప్రజలందరూ కూడా ఈ విశేషమైనటువంటి ఈ వినాయక చవితిని చేసుకోవడానికి కారణం ఒక సద్బుద్ధి కలుగుతుందని, మనుషులలో ఉండేటువంటి ఆ ధర్మము నశించి ధర్మము వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపి ఆ ధర్మం వైపు వెళ్ళేసేసి మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడుతూ పంటలు పండుతూ అందరికీ ఒక మంచి సద్బుద్ధి కలిగి పిల్లలందరూ కూడా బాగా ఉన్నతోత్తమైనటువంటి చదువులు చదువుకునేసేసి వాళ్ళు విద్యావంతులుగా అవడానికి కూడా ఈ గణపతి ముఖ్య ప్రాముఖ్యం ఉంది. కాబట్టి ముఖ్యంగా మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో విశేషంగా జరుగుతుంటారు. చాలా సంతోషం గురుగారు. నమస్తే. నమస్కారం. ఓం శతమానం భవదే శతేశ్వరం భవదే శతమానందం భవదే శతమతం దీర్ఘమాయు ఆయుర్వేశ్వర వృద్ధోన్నత విద్యాప్రసాద సిద్ధిరస్సు సద్భరితాద సిద్ధారా శీఘ్రాల శీఘ్రమోన్నత విద్యాప్రసాద సిద్ధు పరీక్షాయాం ప్రథమశ్రేణి శావకేతాసు వందేహం గణనాయకం ఓం శతమానం భవతి శతాయ పురుషాయ దీర్ఘాయుష్మాన్ దీర్ఘసుమంగళి దేవం వందేహం గణనాయకం మూషకోత్తమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం యక్షకిన్నెరా గంధర్వా సిద్ధవిద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. మండపాలు సిద్ధం చేసి